అంటే ఎంత మంచి రిజల్ట్ లేకపోతే మీరు ఇంత బల్లగుద్ది చెప్తారు, నిజంగా ఇక్కడే అర్థమైపోతుంది అసలు ఏంటి అని. నిజంగా విధానంలో అంత దమ్ము ఉంది. ఎంతమంది ఇప్పటికి 4 సంవత్సరాలుగా నడుపుతున్నాం. 200-300 మంది క్యాన్సర్ పేషెంట్లు క్యాన్సర్ నుంచి ముక్తులై హాయిగా బ్రతుకుతున్నారు. ఇంకా ప్రమాదం ఉండదా సార్ వాళ్ళకి? ఉండదు. ఎందుకు ఉంటుంది? ప్రతి సంవత్సరం సర్వీసింగ్ ఉంది కదా 42 రోజులు. ఎట్టి పరిస్థితులు రాదు. వందలు చెప్తున్నాను. డయాబెటీస్ తగ్గిన వాళ్ళు కనీసం 5,000 మంది ఉండి ఉంటారు, 10,000 ఇంకా ఎక్కువే ఉండి ఉంటారు. లెక్క కందనంతమంది షుగర్ తగ్గి పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చిన వాళ్ళు. థైరాయిడ్ తగ్గిన వాళ్ళు ఎంతో 1,000 మంది ఉండి ఉంటారు. ఆటో ఇమ్యూన్ డిసీజులు తగ్గిన వాళ్ళే 1,000 మంది ఉన్నారు. అలోపతిలో దానికి వైద్య విధానమే లేదు. సోరియాసిస్కి కానీ, జాగ్రన్ సిండ్రోమ్ కానీ, మయోసైటిస్ కానీ, లూపస్ కానీ. ఈ రిజల్ట్ని బట్టి మీకు మంచి మంచి పేషెంట్స్తో ఒక మంచి అనుబంధము. తగ్గించటానికి వీలు లేదు అని కొంత ఒక రకంగా ఆయుష్ కూడా చెప్పేసి వాళ్ళు ఏదో దేవుళ్ళలాగా మీకు ఇన్ని రోజులే బతుకుతారు, మీకు ఇంతే ఆయుష్ ఉంది, మీ ఇష్టం వచ్చింది తినండి అని చెప్పేది దర్శించి వాళ్ళని మళ్ళీ కోలుకునేలాగా చేయగలిగే విధానం మన దగ్గర ఉన్నప్పుడు అట్లాంటి వాళ్ళు కోలుకున్న తర్వాత వాళ్ళ మనోభావాలు ఎట్లుంటాయేమో ఒకసారి 6 నెలలే బతుకుతారు అన్న తర్వాత 5 సంవత్సరాల దాకా కంటిన్యూ అయ్యారు. వాళ్ళ ఆనందానికి అంత ఉండదు, మా తృప్తికి అసలు అంతే ఉండదు.